వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్లో ఉన్న కెమిస్ట్రీకి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఈ క్వశ్చన్స్ చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి ఎగ్జామ్స్లో వస్తాయి. అయితే ఇక దీని ముందు వీడియో నెంబర్ వచ్చేసి 15. మీకు అక్కడ ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. వీడియో నెంబర్ 15, వీడియో నెంబర్ 14 ఇవి కూడా చూడండి. వీడియో నెంబర్ 14, వీడియో నెంబర్ 15 ఈ రెండు కూడా మీకు ఫిజికల్ సైన్స్ అంటే పిఎస్కి సంబంధించినవి అనమాట. సో దాంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మరోసారి చెప్తున్నాను, వీడియో నెంబర్ 15 చూడండి. దాంట్లో పిఎస్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించాను. అంటే మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఫిజికల్ సైన్స్ అని ఉంటుంది టైటిల్. ఈ ఫిజికల్ సైన్స్లో రెండు ఉంటాయి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నేను ఇందాక చెప్పిన విధంగా వీడియో నెంబర్ 15లో పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్లో పిఎస్ పార్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందించాను. దీంట్లో కెమిస్ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందిస్తాను. ఇది 50 మార్కుల పేపర్, 50 మార్క్స్ పేపర్. ఈ 50 మార్క్స్ పేపర్లో 25 మార్క్స్ కెమిస్ట్రీ, 25 మార్క్స్ ఫిజిక్స్ ఉంటాయి. రెండు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, రెండు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. పిఎస్లో అంటే ఫిజికల్ సైన్స్ అనేటటువంటి పేపర్లో పిఎస్ అంటే ఫిజిక్స్ 25 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 25 మార్క్స్ ఉంటుంది. వీడియో నెంబర్ 15లో నేను ఫిజిక్స్ గురించి చెప్పాను. ఈ వీడియో నెంబర్ 16లో మీకు నేను కెమిస్ట్రీ గురించి చెప్తాను. ఇక ఫర్దర్గా లేట్ నైట్లో కూడా అవకాశం కుదిరితే మరో వీడియో అనేది మీకు అందిస్తాను. సో దాంతోపాటుగా ఎర్లీ మార్నింగ్ కూడా ఒకసారి చూడండి, నాకు గనక అవకాశం కుదిరితే క్వశ్చన్ అందిస్తాను. అయితే నిన్న హిందీ, ఈరోజు ఇచ్చినటువంటి మ్యాథ్స్ నేను ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అది మీ ఇష్టం. ఇంకా సో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీరు కనుక బాగా చదివినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. కేవలం ఈ క్వశ్చన్స్ చదివినా మీకు మంచి మార్క్స్ వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ని బాగా రిఫర్ చేయండి, చదవండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. పాస్ అవడం అనేది జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇష్యూ. అంతేకాకుండా నేను ఎక్కువ వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నానంటే మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఏమీ లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి రేంజ్లో వ్యూస్ అనేవి రావట్లేదు. సో మీరు ఆ విధంగా వ్యూస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. అలాగే మీరు షేర్ చేయడం ద్వారా సెర్చ్ ఇంజన్లో మన వీడియో ముందుకెళ్తుంది. దాంతో మన రాష్ట్రంలో రాస్తున్న 7,23,000 మందికి ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. వాళ్ళు కూడా పాస్ అవుతారు, కనీసం ఇప్పుడు చదివినా పాస్ అయిపోతారు. అట్లీస్ట్ ఈ 2 వీడియోస్ చదివిన 2+1 నేను 3 వీడియోస్ అందిస్తాను. ఈ 3 వీడియోస్ కనుక మీరు చదవగలిగినట్లయితే 100% మీరు ఫిజికల్ సైన్స్లో పాస్ అయిపోతారు. వీడియో నెంబర్ 15 చూడండి, ఇది వీడియో నెంబర్ 16. దీంట్లో మీకు కెమిస్ట్రీ 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియాక్షన్ ఆఫ్ యాసిడ్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ కార్బోనేట్ ప్రొడ్యూస్ CO2. ఇది ఒక యాక్టివిటీ. మరి ఇంకోసారి చెప్తున్నాను, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ కార్బోనేట్ ప్రొడ్యూస్ CO2 ఇదొకటి, ఈ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి మరో యాక్టివిటీ, రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్. రెండోది రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్. మూడో యాక్టివిటీ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ మెటల్. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఆల్ కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ యాసిడ్స్ ఆర్ నాట్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 7. నెక్స్ట్ లాస్ట్ యాక్టివిటీ వాటర్ క్రిస్టలైజేషన్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 16. ఇక్కడ నేను మొత్తం మీకు 5 యాక్టివిటీస్ ఇచ్చాను. ఈ 5 యాక్టివిటీస్ నుంచి ఇన్షాల్లా ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది. 100% మీరు కనీసం పాస్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను అందించేటటువంటి 15th వీడియో, 16th వీడియో, ఫర్దర్గా 17th వీడియో కనుక మీరు చూసినట్లయితే, దాంట్లో క్వశ్చన్స్ కనుక మీరు చదివినట్లయితే గ్యారంటీగా మీరు పాస్ అయిపోతారు. ఇక్కడ నేను 5 యాక్టివిటీస్ చెప్పాను. ఈ 5 యాక్టివిటీస్ని చదవడంతో పాటు అర్థం చేసుకుని ఒక పేపర్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక 5 minutes పేపర్ మీద కూడా యాక్టివిటీని ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు బాగా గుర్తుంటుంది. ఇది వీడియో. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అందిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.